హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేశీ సంగతులు. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు నేను వారాహి అమ్మవారి పూజ చేసుకున్నాను. ఇది ఆఖరి రోజు. సో మీరందరూ కూడా ఎలా చేసుకున్నారు? ఇంకా అన్ని రోజుల్లో కూడా మనకి ఒక్కొక్కసారి కుదరని వాళ్ళు ఆఖరి రోజు చేసుకున్నా పర్వాలేదు. బట్ నేను నాకు కుదిరినన్ని రోజులు కూడా నేను చేసుకున్నాను. ఈ విధంగా ఎలా చేసుకున్నానో మీరు కూడా చూసేయండి. సో ఈరోజు ఆఖరి రోజు కాబట్టి అమ్మవారిని నేను ఎలా పూజించుకున్నానో కూడా మీకు చూపిస్తాను. సో నేను దానికోసం ముందుగా అమ్మవారికి ఒక పీఠము ఏర్పాటు చేసుకున్నాను. అలాగే వెనక చిన్నగా పూలతో అలంకరించుకున్నాను. అమ్మవారి ఫోటో నా దగ్గర ప్రత్యేకంగా లేదు. సో నేను దానికోసమని నా దగ్గర ఒక ప్రింట్ తీసుకొని దాన్ని నేను అలా అరేంజ్ చేసుకున్నాను. సో అందుమూలంగా నేను పూలదండలు వేస్తే దానికి ఎక్కువ బరువు అయిపోతుంది కదా, అలా కాకుండా నేను పూలని అలా కింద అలంకరించుకున్నాను అనమాట. అది కూడా నేను మీకు ఎలా అలంకరించుకున్నానో చూపిస్తాను. ఇంకా నేను ఈరోజు అమ్మవారికి 5 దీపాలు వెలిగించాలి అనుకున్నాను. అందుకోసమని నేను ఒక అమ్మవారికి ఒక ప్లేట్ మంచిగా తీసుకొని అందులో నేను పసుపు కుంకుమలతో ముగ్గు వేసుకొని అలా పెట్టుకున్నాను అనమాట. సో అందులో నేను అమ్మవారికి 5 దీపాలు వెలిగించి ఆ ప్లేట్లో నేను పెట్టుకుందామని నేను అనుకుంటున్నాను. మీరు కావాలంటే తమలపాకులు అలా తీసుకొని విడివిడిగా కూడా పెట్టుకోవచ్చు. ఆ 5 దీపాలతో పాటుగా కూడా నార్మల్గా మనం వెలిగిస్తాం కదా కుందులు దీపారాధన, అవి కూడా నేను పెట్టుకున్నాను. ఈ వారాహి అమ్మవారి పూజ చేసుకుంటే మనకి ఎంతో మంచి జరుగుతుందని, అలాగే మనకి ఎన్ని కష్టాలున్నా కూడా అవన్నీ తీరిపోతాయని నేను ఈ పూజను చేసుకుంటున్నాను. మనం ఈ మధ్య చాలా చూస్తున్నాం కదా అమ్మవారి గురించి, ఎన్నో మహిమలు అవన్నీ కూడా. సో ఆ విధంగా నేను కూడా ఈ పూజని, వారాహి అమ్మవారి పూజని ఫస్ట్ టైం చేసుకుంటున్నాను. సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు ఉన్నారా? అది కూడా నాకు చెప్పండి. ఇంకా అమ్మవారిని చాలా భక్తి శ్రద్ధలతో పూజిస్తే మనకు చాలా మేలు జరుగుతుంది అని కూడా అందరూ చెప్తున్నారు కదా. ఇంకా ఎన్నో మహిమలు గల ఈ అమ్మవారిని నేను కూడా పూజించుకున్నాను. సో అదేవిధంగా అమ్మవారికి నాకు తెలిసిన రీతిలో నేను ఎలా పూజించుకున్నానో మీకు అది చూపిస్తున్నాను. మీరు కూడా చూసేయండి. ఇంకా అమ్మవారికి నేను మండపం తయారు చేసుకున్నాను. చూస్తున్నారు కదా, దాని మీద అమ్మవారి ఫోటోను కూడా పెట్టుకొని నేను అన్నీ శుభ్రం చేసుకున్న దేవుని దీపాలు అవన్నీ కూడా నేను దీపాలు కూడా పెట్టుకుంటున్నాను 1 by 1. అలాగే నేను ఈ అమ్మవారికి ఏమేమి పూలతో పూజించుకున్నానో కూడా మీరు చూసేయండి. అమ్మవారికి ఎక్కువగా ఎరుపు రంగు అంటే ఇష్టమని నేను ఎరుపు రంగు పూలను గులాబీలతో పూజించుకున్నాను. అలాగే అమ్మవారికి ఇష్టమైన పానకాన్ని కూడా నేను తయారు చేసుకున్నాను. ఈ విధంగా నేను అమ్మవారి ముందు 5 దీపాలను కూడా వెలిగించాలి అనుకుంటున్నాను. వాటి కోసం నేను దీపాలను కూడా తీసుకొని పసుపు కుంకుమలు పెట్టుకొని నేను వాటిని అంతా అలంకరించుకోవడానికి రెడీ చేసుకుంటున్నాను. అమ్మవారిని కలశం పెట్టుకుని కూడా పూజించుకుంటారు చాలామంది. నేను ఈరోజు కలశం లేకుండానే ఎలా పూజ చేసుకున్నానో మీరు చూడండి. ఇంకా నేను దీపములలోకి ఆవు నెయ్యిని తీసుకొని ఒత్తులు వెలిగించుకోవడానికి రెడీ చేసుకున్నాను. అలాగే నేను ఒక ప్లేట్లో 5 దీపాలను వెలిగించుకొని పూజ చేసుకోవడానికి పసుపు కుంకుమలు పెట్టుకొని రెడీ చేసుకుంటున్నాను. అమ్మవారిని పూజించడానికి దీపపు కుందులలో ఆవునేతిని వేసుకున్నాను. ఆవునేతితో దీపాలను వెలిగించుకోవాలనుకుంటున్నాను. అలాగే 5 దీపాలలోకి నేను శ్రేష్టమైన నువ్వుల నూనె తీసుకున్నాను. నువ్వుల నూనెతో 5 దీపాలను వెలిగించాలి అనుకుంటున్నాను. మీరు ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ ఏదన్నా మీ దగ్గర ఏది ఉంటే అది వెలిగించుకోవచ్చు. సో అమ్మవారిని మనం ఎలా పూజించినా కూడా అమ్మవారు మనకి ధైర్యంగా మన వైపు నిలబడతారు. మనకు ఏమన్నా బాధలున్నా ఏమన్నా ఉన్నా కూడా తీరుస్తారు. సో అమ్మవారిని మనం భక్తితో పూజిస్తే ఎలా పూజించినా కూడా మనం అమ్మవారు మనల్ని ఆశీర్వదిస్తారు. అదేవిధంగా నేను ఇక్కడ అమ్మవారిని పూజించడానికి అన్నీ సిద్ధం చేసుకుంటున్నాను. అలాగే నేను అమ్మవారికి తెల్ల ముత్యాల దండను అలాగే ఎరుపు ముత్యాల దండను కూడా వేసుకున్నాను. అలాగే గోల్డ్ ముత్యాల దండను కూడా వేసుకున్నాను. అమ్మవారికి ఎంతో ఇష్టమైనది ప్రీతిప్రదమైనది ఎరుపు రంగు. సో అలాగే అమ్మవారికి కుంకుమ
బొట్టు గంధము తో అలంకరించుకున్నాను. అలాగే నా దగ్గర ఎరుపు రంగు గులాబీ పూలు ఉన్నాయి, వాటితో అలంకరించుకున్నాను. అది కూడా ఎలా చేసుకున్నానో చూడండి. ఇంకా నేను దీపాలను వెలిగించుకున్నాను. నేతి దీపాలను ముందుగా వెలిగించుకొని దీపారాధనకి సిద్ధం చేసుకున్నాను. అలాగే నేను గణపతిని షిరిడి సాయిబాబాని కూడా పెట్టుకున్నాను, చిన్న బొమ్మలు. అలాగే మీరు గణపతి దగ్గర ప్రతిమ ఉంటే పెట్టుకోండి, లేదు అంటే మనము పసుపు గణపతిని కూడా సిద్ధం చేసుకోవచ్చు. సో ఆ విధంగా మనం సిద్ధం చేసుకొని ఆ పసుపు గణపతిని మనం పూజ అయిన తర్వాత మనము నీటిలో కలిపి మనం మొక్కలలో కూడా వేసుకోవచ్చు. అదేవిధంగా నేను నా దగ్గర ఉన్న పసుపు గణపతి ప్రతిమను పెట్టుకొని నేను ఆ గణపతికి నేను పువ్వులతో అలంకరించుకున్నాను. అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన అక్షింతలను, ఎరుపు అక్షింతలను కూడా నేను రెడీ చేసుకున్నాను. బియ్యంలో కొంచెం కుంకుమ నూనె ఇంకా కొంచెం ఆవు నెయ్యిని వేసుకొని కలుపుకున్నాను. ఆ విధంగా నేను ఎరుపు రంగు అక్షింతలను కూడా రెడీ చేసుకున్నాను. ఈ విధంగా పూజకు అన్నీ నేను సంసిద్ధం చేసుకొని పూలతో అలంకరించుకోవడానికి నేను అన్ని పూలను కూడా సంసిద్ధం చేసుకొని ముందుగా గణపతికి, సాయిబాబాకి, అలాగే అమ్మవారికి అందరికీ కూడా 1 by 1 నేను పూలను సమర్పించుకుంటున్నాను. ఇంకా నేను వెలిగించిన దీపాలకు కూడా పూలను, అక్షింతలను వేసుకొని నేను పూజించుకుంటున్నాను. ఆ దీపాలు దేవునికి వెలిగించినవి కాబట్టి వాటికి కూడా నేను ఎరుపు రంగు పూలతో దీపారాధనకి పూజించుకుంటున్నాను. అలాగే అక్షింతలను అమ్మవారికి, అలాగే విఘ్నేశ్వరునికి, సాయిబాబాకి దీపాలకు కూడా వేసి ప్రార్థించుకుంటున్నాను. ఇంకా అమ్మవారి కోసం సిద్ధం చేసుకున్న 5 ప్రమిదలను కూడా వెలిగించుకోవడానికి రెడీ చేసుకున్నాను. సో మనము ముగ్గు వేసుకుని ముందే అరేంజ్ చేసుకున్నాం కదా ఒక ప్లేట్. ఆ ప్లేట్లో నేను 5 దీపాలను కూడా వెలిగించుకున్నాను. మీరు కావాలంటే విడివిడిగా తమలపాకుల మీద కూడా వెలిగించుకోవచ్చు. సో నేను ఆకులాంటి ఒక దేవునికి ఉపయోగించే నా దగ్గర ఒక ప్లేట్ ఉంది. దాని మీద నేను పసుపు కుంకుమలతో ముగ్గు వేసుకొని నేను వాటి మీద దీపాలను పెట్టుకొని అలంకరించుకున్నాను. నేను అవి వెలిగించుకున్నాను. సో అవి కూడా పూలతో అలంకరించుకున్నాను. అదేవిధంగా మనము మట్టి ప్రమిదలతో కావాలంటే మనం పిండి ప్రమిదలను కూడా తయారు చేసుకొని అమ్మవారికి వెలిగించుకోవచ్చు. ఎంతో ప్రీతిపాత్రమైన పిండి దీపాలను కూడా వెలిగించుకోవచ్చు. సో మన దగ్గర ఏది అవకాశం ఉంటే ఆ విధంగా చేసుకోవచ్చు. అండ్ అక్షింతలు చూస్తున్నారు కదా, నేను ఎరుపు రంగు ఇష్టమైన అమ్మవారికి ఆ ఎరుపు రంగు అక్షింతలతోనే నేను అమ్మవారిని అలాగే దీపాలను కూడా నేను ప్రార్థించుకుంటున్నాను పూజ చేసుకునే ముందు. ఇంకా దీపాలను కూడా నేను పుష్పాలతో అలంకరించుకున్నాను. అదేవిధంగా నేను అమ్మవారి కోసము నిమ్మకాయలను సమర్పించుకుంటున్నాను. యాక్చువల్లీ నేను నిమ్మకాయల దండ తయారు చేసుకుందాము అనుకున్నాను, కానీ నేను పెట్టుకున్న ఫోటోకి పరువు ఎక్కువ సరిపోక నేను ఇంకా వాటిల్ని నేను అమ్మవారి ముందు సమర్పించుకున్నాను. సో మీరు గనక మీకు మంచిగా వెనక బేస్ ఫోటో గనక మంచిగా ఎక్కువ ఇదిగా ఉంటే, మంచిగా సెట్ చేసుకోవడానికి మంచిగా ఉంటే కనుక మీరు నిమ్మకాయలని దండలాగా గుచ్చి అది అమ్మవారి మెడలో వేసినా కూడా చాలా చాలా మంచిది. సో అదేవిధంగా నేను అలా వేయలేక నేను నిమ్మకాయలను అమ్మవారి ముందే పెట్టుకున్నాను. అలాగే నేను ఈరోజు అమ్మవారిని ఫ్రూట్స్తో పలహారం సమర్పిద్దామని నేను నా దగ్గర ఉన్న ఫ్రూట్స్ని నేను అమ్మవారికి ప్రసాదంగా సమర్పించుకుంటున్నాను. సో అది కూడా మీరు చూసేయండి. అమ్మవారిని ఎలా ప్రార్థించినా కూడా అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తారు. మనం ఇది పెట్టాలి, అది పెట్టాలి అని ఏమీ లేదు. నేను ప్రతిరోజు పులిహోర, పరమాన్నం అలా ఒక్కొక్క రోజు చేసుకుంటూ వచ్చాను. ఈరోజు అమ్మవారికి ప్రసాదంగా నేను మీ ఫ్రూట్స్ని ప్రసాదంగా సమర్పించుకుంటున్నాను. అలాగే ప్రతిరోజు పానకాన్ని కంపల్సరీగా పెట్టుకుంటున్నాను. ఎందుకంటే అమ్మవారికి పానకం అంటే ఇష్టమని తెలుసుకున్నాను కాబట్టి నేను ఆ పానకాన్ని ప్రతిరోజు సమర్పించుకుంటున్నాను, ఏదైనా ప్రసాదంతో పాటుగా. ఇంకా మీరు కూడా పూజించుకునేటప్పుడు మీ దగ్గర ఏమీ లేకపోయినా మీరు వండుకున్నదైనా ప్రసాదంగా అమ్మవారికి పెట్టవచ్చు. అది ఇది పెట్టాలి అని ఏమీ లేదు. గ్లాసుడు నీళ్లు పెట్టినా కూడా అమ్మవారి ఎంతో ప్రీతిపాత్రంగా తీసుకుంటారు. అది మనం సమర్పించిన భక్తితో అమ్మవారు ఎంతో ప్రీతిగా దానిని తీసుకుంటారు కాబట్టి సో అది పెట్టాలి, ఇది పెట్టాలి అని ఏం లేదు. మన దగ్గర ఏమున్నా అది పెట్టచ్చు. సో అదేవిధంగా నేను రోజుకొకటిలాగా పెట్టుకున్నాను. ఇంకా ఈరోజు ఫ్రూట్స్ని సమర్పించుకున్నాను అమ్మవారికి. అలాగే నేను కొంచెం
కొంచెం పానకం కూడా తయారు చేసుకొని అమ్మవారికి పానకాన్ని కూడా సమర్పించుకున్నాను. సో, ఇదే విధంగా నేను పూజని సింపుల్‌గా చేసుకున్నాను. సో, ఈ విధంగా అమ్మవారిని పూజిస్తూ మనం అమ్మవారికి సంబంధించిన అష్టోత్తర శతనామావళి, అమ్మవారి చాలీస ఇలా చాలా ఉన్నాయి కదా! అవి మనకి నచ్చింది ఏదన్నా మనము చదువుకోవచ్చు. లేదంటే వింటూ కూడా మనం అమ్మవారిని పూజించుకోవచ్చు. అలాగే అమ్మవారికి ఇష్టమైన బెల్లాన్ని కూడా సమర్పించుకున్నాను. మన దగ్గర ఏమీ లేకపోయినా చిన్న బెల్లం ముక్కని పెట్టుకోవచ్చు కదా! సో, అలాగే నేను బెల్లం కూడా పెట్టుకున్నాను. వీటితో పాటుగా అమ్మవారికి కందదీపాన్ని వెలిగిస్తే ఎంతో మంచిది. మన కోరికలు నెరవేర్చే అమ్మవారికి కందదీపం ఎంతో వెలిగిస్తే చాలా మంచిదని నేను తెలుసుకున్నాను. సో, అందుమూలంగా నాకు దొరికిన కందగడ్డను ఒకటి తీసుకున్నాను. సో, దాన్ని తీసుకొని దాన్ని మధ్యలో కొంచెంగా తీసేసి అందులో ఆవు నేతిని వేసుకొని అది కూడా నేను ఆ దీపాన్ని కూడా వెలిగించాలనుకున్నాను. సో, దానికోసం నేను నాకు దొరికిన కందని తీసుకొని దానికి పసుపు శుభ్రంగా కడిగి కాసేపు ఆరిన తర్వాత దానికి పసుపది తీసుకొని శుభ్రంగా పసుపంతా పూసి మధ్యలో అంతా కూడా కుంకుమతో బొట్లు పెట్టుకొని మధ్యలో చిన్న ముక్కలాగా తీసేసుకున్నాను. ఎందుకంటే మనం దీపం అందులో వెలిగిస్తే చక్కగా నిలబడుతుంది కదా! మనము ఆవు నేతితో వెలిగించుకున్నప్పుడు నెయ్యి ఉన్నంతసేపు మంచిగా దీపం ఒత్తి వెలగాలి కాబట్టి కొంచెం లోతుగా మనం ఓ గిన్నెలాగా చేసుకునేలాగా నేను దాన్ని కట్ చేసుకొని అందులో ఆవు నెయ్యి వేసుకొని అందులో ఒత్తి వేసుకొని వెలిగించుకున్నాను. ఎంతో బాగా మంచిగా వెలిగింది. అమ్మవారిని పూజించుకోవడానికి నాకు ఇదొక మంచి అవకాశంగా నేను భావిస్తున్నాను. సో, అదేవిధంగా చక్కగా నేతిని అందులో వేసుకొని నేను ఆ కందదీపాన్ని కూడా వెలిగించుకున్నాను. సో, నేను ఇదివరకు నాకు తెలియదు అమ్మవారిని ఎలా పూజించాలి ఏంటి అనేది. సో, నాకు ఇప్పుడే తెలిసింది. నేను ఈ ఇయరే ఫస్ట్ టైం చేసుకుంటున్నాను. సో, ఏమన్నా తప్పులున్నా కూడా నెక్స్ట్ ఇయర్‌కి నేను అవన్నీ కూడా గుణపాఠంగా నేర్చుకొని నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచిగా చేసుకోవచ్చు కదా! సో, అదే విధంగా చేసుకుందామని నేను ఈ విధంగా అమ్మవారిని పూజించుకోవడానికి నేను ఇలా కందదీపాన్ని నాకు తెలిసిన రీతిలో వెలిగించుకున్నాను. ఏమన్నా తప్పులుంటే మీరు చెప్పండి. అలాగే అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం కదా! కానీ మేము ఇక్కడ ధూపం ఎక్కువ వేయలేము. సో, ఈవెన్ అగరబత్తులు కూడా ఎక్కువ వెలిగించాలన్నా ఎక్కువ స్మోక్ వస్తుంది కదా! సో, లిమిట్‌గానే జస్ట్ 1 అలా వెలిగించుకోవాలి. ఎందుకంటే మళ్ళీ స్మోక్ అలారమ్స్ మోగుతాయి కదా! సో, అందుకనే కానీ ఎవరైనా మన ఇండియాలో ఉన్నప్పుడైతే కనుక అందరూ చక్కగా ధూపం ఎక్కువ వేసుకోండి. చాలా మంచిది. అమ్మవారికి ధూపం అంటే చాలా మంచిదని తెలుసుకున్నాను నేను. సో, అదేవిధంగా ఇలా దీపాల వెలుగులో అమ్మవారు ఎంత బాగా వెలుగుతున్నారో కదా! నాకు చాలా మంచిగా అనిపించింది. ఎందుకో మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది. సో, మీరు కూడా మీకు నచ్చిన రీతిలో మీరు ఇలాగే మీకు నచ్చినట్టుగా పూజ చేసుకుని ఉంటారు కదా! సో, మీరు ఎలా చేసుకున్నారో కూడా చెప్పండి. అలాగే అమ్మవారికి వెలిగించిన దీపానికి కూడా కందదీపానికి కూడా నేను అక్షతలు, పువ్వులు వేసుకొని పూజించుకున్నాను. ఇంకా అమ్మవారికి మనం అది పెట్టాలి, ఇది పెట్టాలి అని అమ్మవారు ఏం కోరుకోరు కదా! కాకపోతే మనకున్న శక్తి కొద్దీ మనం ఎలా పూజిస్తే అమ్మవారు అలా స్వీకరిస్తారు. సో, మనకి ఏ బాధలున్నా విద్య, ఆరోగ్యము ఏ బాధలున్నా ఏదన్నా మనకి బాగోలేదు, హెల్త్ బాగోలేకపోయినా మన స్టడీస్‌కి కానీ, ఇంకా ఉద్యోగానికి కానీ, ఇంకా పెళ్ళి అలా దేనికి సంబంధించిందైనా అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటే అమ్మవారు అది తీరుస్తారని నమ్మకము. సో, అదేవిధంగా అందుకనే నేను ఎంతో ఇదిగా పూజించుకున్నాను. సో, మీరు కూడా మీకు ఏ బాధలున్నా అమ్మవారికి చెప్పుకొని పూజ చేసుకొని నమస్కరించుకోండి. సో, మీరు ఇలాగే చేసుకోవాలి, అలా చేసుకోవాలని ఒక దీపం పెట్టుకొని అమ్మవారిని వేడుకున్నా సరే అమ్మవారు మనకి అనుగ్రహిస్తారని నేను చాలా చోట్ల చూశాను. సో, మనకి ఇప్పుడు ఇంటర్నెట్‌లో చాలా వస్తున్నాయి కదా! ఏ పూజ చేసుకోవాలి ఎలా అనేది చాలా గురువుగారులు చాలామంది ఉన్నారు. సో, వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనకు నచ్చిన రీతిలో మన దగ్గర ఉన్న వాటితో హ్యాపీగా చేసుకోవచ్చు. యాక్చువల్లీ నా దగ్గర అమ్మవారి ఫోటో కూడా లేదు. జస్ట్ ఒక ప్రింట్అవుట్ అది తీసుకొని నేను అలా పెట్టుకున్నాను. సో, అందుకనే నేను పువ్వులు వేయడానికి కూడా మాలకి నాకు బరువు అది ఆగదు కదా! సో, అందుకనే నేను అలాగా పెట్టుకున్నాను.
అనమాట. జస్ట్ చిన్న ముత్యాల లాంటి గొలుసు ఉంటే అవి అవి వేసుకున్నవి చాలా లైట్ వెయిట్ ఉంటాయి కదా! సో, కానీ పువ్వుల మాల వేద్దామంటే నాకు అది పడిపోతుందనమాట. సో, అలా మన దగ్గర ఉన్న వాటిలతో పూజించుకొని భక్తితో పూజించుకుంటే మన అమ్మవారు అనుగ్రహిస్తారు. సో, అమ్మవారికి నేను ఆ విధంగా ధూపము, దీపాలతో కూడా నేను పూజించుకున్నాను. అదేవిధంగా మీరు మీకు తగినట్టుగా పూజించుకోండి. సో, కాకపోతే ఎరుపు రంగు ఇష్టమని తెలుసుకున్నాను కాబట్టి నేను ఎరుపు రంగుతో ఎక్కువగా అమ్మవారిని పూజించడానికి నేను అన్నీ తయారు చేసుకున్నాను. అక్షింతలు గానీ, పువ్వులు గానీ అలాగే మనము పూజ చేసుకున్న తర్వాత ఎవరికైనా ముత్తైదులకి తాంబూలం కూడా ఇచ్చి మనము ఆశీర్వాదం తీసుకోవచ్చు. సో, అదేవిధంగా మీరు మీకు తోచిన విధంగా ఎంతమందినంటే అంతమందిని పిలిచి మీరు ముత్తైదులకి తాంబూలాన్ని ఇచ్చి కూడా మీరు పూజని సమాప్తం చేసుకోవచ్చు. సో, మనం ఇక్కడ మట్టి దీపాల బదులు మనము పిండి దీపాలను కూడా వెలిగించుకోవచ్చు. మనము ఇలా 5 దీపాలు లేదంటే ఏ రోజుకి ఆ రోజు అన్నట్టుగా మీరు నవరాత్రులకి సంబంధించిన 9 దీపాలు అట్లా కూడా వెలిగించుకోవచ్చు. అమ్మవారిని ఎలా అయినా పూజించుకోవచ్చు. ఎంతో భక్తితో పూజించుకుంటే అమ్మవారు మనకు అంతే ఇదితో ఆశీర్వదిస్తారు. ఇన్ని దీపాలు వెలిగించాక ఎంత బాగుందో చూశారు కదా! ఇక అసలు అమ్మవారు ఆ వెలుగుల కాంతుల్లో చాలా బాగున్నారనిపించింది నాకు. సో, ఇంకా ధూపం కూడా మంచిగా ఎలా వస్తుందో చూశారు కదా! నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నేను ఫస్ట్ టైం చేసుకున్నా. నాకు తోచినట్టు నాకెంతో బాగా చేసుకున్నట్టుగా అనిపించింది. సో, చివరిగా నేను అమ్మవారికి హారతి ఇచ్చి పూజను ముగిద్దాం అనుకున్నాను. సో, ఈ విధంగా నేను హారతి వెలిగించుకొని అమ్మవారికి, ఇంకా విఘ్నేశ్వరుడికి, అలాగే షిరిడి సాయిబాబాని కూడా పెట్టుకున్నాను కదా చిన్న విగ్రహాలు. సో, అందరికీ కూడా హారతి ఇచ్చి నా పూజను ముగించుకుందామని హారతిని సమర్పించుకున్నాను. సో, అదేవిధంగా పూజని నేను ఎంతో ఘనంగా చేసుకున్నాను. మనకు తోచిన రీతిలో మనకు ఎంత ఉంటే అలాగా మనం అమ్మవారిని పూజించుకుంటే మనకి అమ్మవారు ఎంతో అనుగ్రహిస్తారు. సో, ఈ విధంగా నేను పూజ చేసుకున్నాను. సో, మనము పలహారాలు కూడా మనం పూజ అయిన తర్వాత కాసేపు అమ్మవారికి సమర్పించిన తర్వాత మనం అవి తీసుకుంటే మనకి కూడా ఎంతో మంచిది. సో, దీనికోసం మనము ఈ పూజ చేసినప్పుడు మనము ఎంతో నిష్టగా మనం చేసుకుంటే మనకి అమ్మవారు అనుగ్రహిస్తారు కదా! సో, అదేవిధంగా మీరు కావాలంటే ఉపవాసం ఒక పూట తిని ఒక పూట ఫ్రూట్స్ అలా కూడా తినొచ్చు. అది మీ ఇష్టము. మీ శక్తి కొలది మీరు చేసుకోవచ్చు. మీరు మీ ఆరోగ్యాన్ని బట్టి మీరు చేసుకోండి. నేను ఒక పూట తిని అలా నేను చేసుకున్నాను. ఆ విధంగా అమ్మవారిని పూజించుకున్నాను. అది మన ఆరోగ్యరీత్యా మనం బట్టి మనం ఉండగలమో లేదో చూసుకొని మనం చేసుకోవచ్చు. సో, ఈ విధంగా నేను చేసుకున్నాను. సో, అమ్మవారు మన కోరికలన్నీ నెరవేర్చాలని ఆశిస్తున్నాను. సో, మీరు కూడా మీరు ఎలా చేసుకున్నారు, అమ్మవారిని ఎలా పూజించుకున్నారు. సో, నేను ఇది ఫస్ట్ టైం చేసుకున్నాను కాబట్టి నెక్స్ట్ టైం ఇంకా మంచిగా ఎలా చేసుకున్నానో మీకు అన్నీ చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బాగా ఉందో. నాకు తెలిసినట్లుగా నేను ఎలా చేసుకున్నానో మీకు చెప్పాను కదా, చూసేయండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. చాలా సంతోషంగా ఉంది. నేను కూడా అమ్మవారిని ఈ విధంగా పూజించుకున్నాను. ఎందుకంటే నాకు ఏం తెలియదు. బట్ ఇప్పుడు అన్నీ చూస్తున్నాం కదా, అన్నీ ఏ పూజ ఎలా చేసుకోవాలో మనకి చాలా విధాలుగా చాలా రకాలుగా వీడియోస్ కూడా వస్తున్నాయి కదా. సో, మనం తెలుసుకొని మనం చేసుకోవడంలో తప్పులేదు కదా. సో, ఈ విధంగా నేను అమ్మవారిని పూజించుకున్నాను. అమ్మవారు మనందరికీ కూడా ఆశీస్సులు అందజేయాలని అందరి తరపున కోరుకుంటున్నాను. సో, ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. Thank you for watching. Please subscribe to my channel, like, share and be happy.